మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీన బుధవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశిలోకి ఈ మోక్షద ఏకాదశి చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది. మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశికి ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి ఆరాధనకు అంకితం. డిసెంబర్ 11వ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 11వ తేదీన ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత వీలైతే పరిశుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించండి. వెంకటేశ్వర స్వామి వారి పూజలో పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు కుంకుమలు బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు రంగు చామంతి పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి మాల ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను వేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే తీరుస్తారు. తులసి మాల వేయలేని వాళ్ళు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామివారికి దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండిలో ఆవు పాలు కానీ నీటిని కానీ పోసి 2 పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. పవిత్రమైన ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించండి. పానకంలో తప్పనిసరిగా తులసి దళం వేయాలి. ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి పచ్చ కర్పూరంతో లేదంటే మామూలు కర్పూరంతో అయినా సరే హారతినిచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కనీసం 7 సార్లైనా జపించండి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజు తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చి పాలను సమర్పించి తులసి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఏకాదశి రోజున ఈ యొక్క పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకుపైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బీరువలో పెట్టుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయాలి. రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలని
అన్ని విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరో దీపం మహాలక్ష్మికి అంకితం. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున తలకి నూనెను రాయకూడదు. అలాగే అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పును తినడం మానుకోండి. ఈ మోక్షద ఏకాదశి రోజున మీ పూజ గదిలో 7 లవంగాలను పెట్టి వాటికి ధూపం వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీ శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ బియ్యం మూటను మీరు డబ్బు దాచే బీరువాలో ఉంచండి. ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం ఉపవాసం ఉండే వాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.